కార్తీక మాసం వచ్చిందంటే పూజలు పునస్కారాలతో భక్తులు బిజీగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు కార్తీక సోమవారాలు పాటిస్తూ మాంసాహారం తినడానికి దూరంగా ఉంటారు. దీంతో పాటు స్వామిమాలలు ధరించిన కుటుంబాలు కూడా మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తాయి. ఈ కారణంగా కార్తీక మాసం ప్రభావం చికెన్ ధరలపై పెద్దగా పడింది. చికెన్ ధరలు తగ్గి మాంసాహార ప్రియుల ఖుషి. కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశానికి ఎగబాకిన చికెన్ ధరలు ఇప్పుడు అమాంతం తగ్గిపోయాయి. నిన్న మొన్నటి వరకు 280 నుంచి 310 రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు కేవలం 130 లైవ్ 210కి చేరింది. విశాఖపట్నం చికెన్ వ్యాపారి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ మాంసాహారం తినేవారి సంఖ్య తగ్గడంతో ధరలు తగ్గించక తప్పలేదు. ప్రస్తుతం యువతే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరలకి కూడా డిమాండ్ తగ్గిపోయిందని చెప్పొచ్చని తెలిపారు. నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా యువత చికెన్ ధరలు తగ్గినందుకు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మటన్ తో పోలిస్తే చికెన్ తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వ్యాపారుల కథనం ప్రకారం గత నెలలో అత్యధికంగా 310 రూపాయలు పలికిన చికెన్ ధరలు ఇప్పుడు 120 నుండి 130 వరకు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. వర్షాకాలం ముగిసిన తర్వాత వచ్చే కార్తీక మాసం ప్రభావం ప్రతి సంవత్సరం చికెన్ అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారుల ప్రకారం ప్రతి ఏటా ఈ సీజన్లో చికెన్ ధరలు తగ్గుతాయి. ఈ సంవత్సరం కూడా అదే ధోరణి కొనసాగుతుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కూడా ఈ తక్కువ ధరలు కొనసాగుతాయని, సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధరలు 130 రూపాయల వద్ద ఉన్నప్పటికీ డిమాండ్లు తగ్గినట్లయితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిర్వాహకులు అంటున్నారు. మొత్తానికి కార్తీక మాసం కారణంగా చికెన్ ప్రియులకు ఇది నిజమైన శుభవార్త. అందరూ తక్కువ ధరకే తింటున్నారు. ఇంకా కొద్ది రోజులు ఈ తగ్గింపే కొనసాగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్తీక మాసం వల్ల మాంసాహారం తినేవారి సంఖ్య తగ్గడం, డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం చికెన్ ప్రియులు తక్కువ ధరల్లో ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి కొండెక్కిన కోడి కిందకి దిగింది. మాంసాహార ప్రియులకు ఇది శుభవార్తే.